అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 20th జూన్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 56. 4 of the numbers are 35, 42, 32 and 26. What is the fifth number? సో ఇక్కడ 5 numbers యావరేజ్ 56 అని ఇచ్చారు. అందులో 4 numbers ఇచ్చారు. ఫిఫ్త్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ అంటే ఏంది? Average is equal to sum divided by number of observations. సో ఇక్కడ number of observations 5 ఉన్నాయి, యావరేజ్ 56 ఉంది. ఈ రెండింటిని మనము మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది కదా. సో సమ్ ఆఫ్ 5 numbers వచ్చేసి 56 into 5. 5 6 is 30. 5 5 25 plus 3 అంటే 28. సో 5 numbers సమ్లో నుంచి 4 numbers సమ్ని మనం మైనస్ చేస్తే ఫిఫ్త్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ 4 numbers-ని యాడ్ చేస్తే ఫస్ట్ యూనిట్ డిజిట్ 5 + 2 7 + 2 9 + 6 అంటే 15 క్యారీ 1 3 + 1 4 + 4 8 + 3 11 + 2 అంటే 13. సో 135. 280లో నుంచి 135 మైనస్ చేస్తుంటే 145 వస్తుంది. సో ఇదే మనకి ఫిఫ్త్ నంబర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Anand purchased an item and incurred 169 rupees in repair expenses. Subsequently, he sold it to Bharat with a 25% profit. Eventually, Bharat sold the item for 4,480 rupees, making a 44% loss. What was the original cost of the item for Anand? So this is very good question. First, Anand ఒక item ని purchase చేసి ఆ item కి 169 rupees additional గా రిపేర్ ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు పెట్టారు. నెక్స్ట్, ఇప్పుడు ఆనంద్ ఈ ఐటమ్ని భరత్కి 25% ప్రాఫిట్కి అమ్మితే భరత్ ఈ ఐటమ్ని వేరే వాళ్ళకి 44% లాస్కి అమ్మారు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఇక్కడ మనకి 4,480 అని. సో ఈ ఐటమ్ ఒరిజినల్గా కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఆనంద్ అమ్మింది భరత్కి 25% ప్రాఫిట్తో కదా. సో ఇక్కడ ఆనంద్ భరత్ అని చెప్పి తీసుకుందాం. 25% ప్రాఫిట్ అంటే ఆనంద్కి 4 units పడుతుంటే భరత్కి సెల్ చేసేటప్పుడు 5 unitsతో సెల్ చేశారు. అప్పుడు మనకి 25% ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ ఆనంద్కి ఏమైంది? ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ప్లస్ అతను ఖర్చు పెట్టిన ఈ 169 రూపీస్ రెండు యాడ్ అయ్యి అతనికి కాస్ట్ ప్రైస్ అయ్యిద్ది అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అయింది. ఈ కాస్ట్ ప్రైస్ మీద అతనికి ఏమైంది? 25% ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ భరత్ ఐటమ్ని సెల్ చేసేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 4,480 ఉంది. అంటే అతనికి 44% లాస్ వచ్చింది. అంటే ఈ టోటల్ అనేది 56%కి ఈక్వల్ అయింది కదా. సో 56% అనేది 4,480 అయినప్పుడు 100% అంటే 100% అంటే ఏంది? భరత్ ఏ అమౌంట్కి కొనుక్కున్నారు. సో అతను కొనుక్కున్నాక అతనికి లాస్ వచ్చింది. సెల్ చేసేటప్పుడు 4,480కి అమ్మితే లాస్ వస్తుంది. సో అదే ఇనీషియల్గా ఈ ఐటమ్ కాస్ట్ ప్రైస్ అనేది అంటే భరత్ ఎంత కొనుక్కున్నారో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ 56 వన్స్ చూడండి, ఇక్కడ 6 into సంథింగ్ మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ 8 రావాలి. సో 6 into 8 చేస్తే మనకి యూనిట్ డిజిట్ 8 వస్తుంది కదా. లేదా 6 into 3 చేసినా 8 వస్తుంది. బట్ 5 into 3 చేస్తే ఇక్కడ 15 రావాలి. బట్ ఇక్కడ 40sలో ఉంది. సో 5 into 8 అంటే 40s అండ్ 6 into 8 అంటే 48. రెండింటికి ఈక్వల్ అయింది కాబట్టి 56 into 80 ఈజ్ 4,480. సో 80 into 100 అంటే 8,000. సో ఒరిజినల్గా భరత్ ఈ ఐటమ్ని 88,000 రూపీస్కి కొనుక్కున్నారు. సో ఇక్కడ ఈ 5 units అనేది 8,000ని రిప్రజెంట్ చేస్తుంటే 4 units ఎంతకు రిప్రజెంట్ చేసిద్ది? సో 5 into 16 చేస్తే 80. 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. సిమిలర్గా 4 into 1600 చేస్తే 16 into 4 అంటే 64. సో 6400 అనేది మనకి ఆనంద్కి టోటల్గా కాస్ట్ ప్రైస్. బట్ ఇందులో నుంచి ఐటమ్ ఒరిజినల్ ఓన్లీ ఐటమ్ కాస్ట్ ప్రైస్ కావాలంటున్నారు. సో ఈ 6400 అనేది అతను స్పెండ్ చేసిన ఈ 169 రూపీస్ ప్లస్ ఐటమ్ కాస్ట్ ప్రైస్ రెండింటిని కలిపితే 6,400 వస్తుంది. సో ఓన్లీ ఐటమ్ కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇందులో నుంచి 169ని మైనస్ చేయాలి. దట్ ఈస్ 1 3 3 minus 1 2. సో 6,231 రూపీస్ అనేది ఐటమ్ కాస్ట్ ప్రైస్ పడుతుంది. క్లియర్. నెక్స్ట్,
At what rate per annum simple interest will a sum of money triple itself in 8 years? సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక సమ్ అనేది 8 ఇయర్స్లో ట్రిపుల్ అవ్వాలంటున్నారు. సో ఫస్ట్ సమ్ అనేది 100 ఉన్నప్పుడు ట్రిపుల్ అయ్యి ఏమవుతుంది 300 అవుతుంది కదా. సో 300 అవ్వడానికి మనకి ఇక్కడ టోటల్గా 8 ఇయర్స్ టైం పడుతుంది. సో ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది, సమ్ ఇది సమ్ అండ్ ఇది అమౌంట్. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో ఈ 200 అనేది ఎన్ని ఇయర్స్లో యాడ్ అయింది, 8 ఇయర్స్లో యాడ్ అయింది. అంటే 1 ఇయర్ మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 8 1s 8 2 16 క్యారీ 4 8 5s 40. సో 1 ఇయర్ మనకి 25 యూనిట్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎంత అమౌంట్ మీద వస్తుంది, సమ్ మీద కదా. సో 100 యూనిట్స్ మీద వస్తుంది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇన్ 200. ఈ 100 క్యాన్సిల్ చేసేస్తే 25% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్. Reena, Naveen and Arpita started a business in partnership, investing in the ratio of 5:6:13 respectively. At the end of the year, they earned a profit of 36,400 rupees, which is 14% of the total investment. How much did Naveen invest? So, ikkada Reena, Naveen and Arpita oka business ni start chesaru. So, indulo వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ వచ్చేసి రీనాది 5 యూనిట్స్ అయితే నవీన్ది 6 యూనిట్స్, అర్పితాది 13 యూనిట్స్. ఓవరాల్గా ప్రాఫిట్ 36,400 వచ్చింది. ఈ 36,400 అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 14% అని ఇచ్చారు. సో నవీన్ ఎంత ఇన్వెస్ట్ చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ రీనా వచ్చేసి 5 యూనిట్స్, నవీన్ 6 యూనిట్స్ అండ్ అర్పిత వచ్చేసి 13 యూనిట్స్ కదా. సో రీనా, నవీన్ అండ్ అర్పిత అని తీసుకుందాం. నెక్స్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 14% వాల్యూ అనేది 36,400 అని చెప్పి వాళ్ళు అన్నారు. నౌ 14 1s 14 2s is 28 క్యారీ 8 14 6 is 84. ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్, ఈ 2 zeros కూడా ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అవుతుంది కదా. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మనకి 2,60,000 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాము. నౌ ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ని యాడ్ చేస్తే 5 + 6 అంటే 11, 11 + 13 అంటే 24. సో ఈ 24 యూనిట్స్ అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2,60,000కి ఈక్వల్ అయితే నవీన్ ఇన్వెస్ట్ చేసింది 6 యూనిట్స్. 6 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 6 1s 6 4s 4 1s 4 6 is 24 క్యారీ 2 4 5 is 20. సో 65,000 రూపీస్ నవీన్ ఇన్వెస్ట్ చేశారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 20.8 లెస్ దెన్ ఇట్స్ మోడ్, దెన్ ద మీడియన్ ఆఫ్ ద డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై. సో ఇక్కడ మీడియన్ అనేది మోడ్ కన్నా 20.8 లెస్ ఉంటే మీడియన్ మీన్ కన్నా ఎంత ఎక్కువ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ కన్నా 20.8 లెస్. సో ఫస్ట్ మనకి ఎంపెరికల్ ఫార్ములా తెలుసు కదా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ మీన్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మోడ్ ప్లేస్లో మనము ఏం రాయొచ్చు, మీడియన్ ప్లస్ 20.8. సో మీడియన్ ప్లస్ 20.8 ఈజ్ ఈక్వల్ టు 3 times of median minus 2 times of mean. సో ప్లస్ మీడియన్ ఈ సైడ్ వెళ్తే మైనస్ మీడియన్ అవుతుంది కదా. 20.8 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో నుంచి ఇప్పుడు ఇక్కడ 2 మీడియన్ అవుతుంది. ఈ మీడియన్ ఇందులో నుంచి క్యాన్సిల్ అయిపోతే సో 2 కామన్ తీసుకుంటే మీడియన్ మైనస్ ఆఫ్ మీన్ వస్తుంది. నౌ 2 1s 2 10s 20 2 4s 8. సో 10.4 అనేది మీడియన్ ఎక్స్ట్రా మీన్ కన్నా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, P is any point inside the rectangle ABCD. If PA is 94 cm, PB is 61 cm and PC is 67 cm, then the length of PD is. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాము. ఈ రెక్టాంగిల్లో P అనేది ఒక పాయింట్. సో P ఒక ర్యాండమ్గా ఇక్కడ తీసుకుందాం, ఇది P. నౌ ABCD మార్క్ చేస్తే PA వాల్యూ ఎంత అన్నారు, 94. నెక్స్ట్ PB వచ్చేసి 61, PC వచ్చేసి 67. సో PC 67,
పీడీ వాల్యూ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. నౌ పిఏ స్క్వేర్ అంటే 94 స్క్వేర్, పీసీ స్క్వేర్ అంటే 67 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అంటే 61 స్క్వేర్ కదా. సో ఇక్కడ పీడీ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకున్నట్లయితే 4 స్క్వేర్ అంటే ఎంత 16, సో 6, 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 9 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 కదా. సో 6 ప్లస్ 9 అంటే 15, ఈ సైడ్ మనకి 5 వచ్చింది. నవ్వు ఇక్కడ 1 ఉంది, 1 ప్లస్ సమ్ వాల్యూని యాడ్ చేస్తే మనకి 5కి ఈక్వల్ అవ్వాలి, అంటే డెఫినెట్గా ఇక్కడ 4 ఉండాలి. సో చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ వాల్యూ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది 4కి ఈక్వల్ అవ్వాలి, బికాస్ ఇక్కడ మనకి వచ్చే వాల్యూ అనేది స్క్వేర్లో ఉంటుంది కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఆ టర్మ్ ఎక్స్ అనేది బయటకు వచ్చినాక మనకి 4ని ఇవ్వాలి. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ 5 స్క్వేర్ చేస్తే 25, 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, సో ఇక్కడ మనకి 4 వస్తుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 కదా. ఈ రెండు టర్మ్స్లోనూ మనకి 4 అనేది వస్తుంది కాబట్టి మనం ఆన్సర్ని పర్టికులర్గా డిసైడ్ చేయలేము ఇది అని చెప్పి. సో బట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ని అయితే ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బిని. సో డెఫినెట్గా మనం ఇక్కడ ఈ టోటల్ని మాత్రం సాల్వ్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ 94 స్క్వేర్ అని ఉంది. సో 94 స్క్వేర్ కావాలి అని అంటే 94 ఇంటూ 94 మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ 4 ఇంటూ 4 అంటే 16, 9 ఇంటూ 9 అంటే 81, 9 4s 36 కదా. అగైన్ 9 4s 36, 36 ఇంటూ 2 అంటే 72. సో 6 ఈ సైడ్ 1 క్యారీ అయితే 3, 7 క్యారీ చేస్తే 88. సో 8836 వస్తుంది. సో ఇదంతా ఇప్పుడు మనము ఎరేస్ చేసేద్దాం. ఫస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్తో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయాం కాబట్టి సో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8836 ప్లస్ ఇప్పుడు 67 స్క్వేర్. సో 67 ఇంటూ 67, 7 ఇంటూ 7 అంటే 49, 6 ఇంటూ 6 అంటే 36, 6 ఇంటూ 7 అంటే 42, 42 ఇంటూ 2 ఈజ్ 84. సో 9 ఈ సైడ్, 4 ప్లస్ 4 అంటే 8, 8 ప్లస్ 6 అంటే సో 36 ప్లస్ 8 చేస్తే 44. సో 4489, దట్ ఈజ్ ఈక్వల్ టు 61 స్క్వేర్. సేమ్ 61 ఇంటూ 61, 1 1s is 1, 6 6 is 36, 6 1s is 6, అగైన్ 6 1 6 అంటే 12 వస్తుంది. సో 1 ఈ సైడ్, 2 ఈ సైడ్, ఇక్కడ 37. సో 3721. నా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 ప్లస్ 6 అంటే 15, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 3 అంటే 12, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 8 అంటే 13, అగైన్ 8 ప్లస్ 5 అంటే 13. ఇందులో నుంచి 3721ని మైనస్ చేయాలి. సో 13 మైనస్ 7 అంటే 6, 12 మైనస్ 3 అంటే 9. సో 9604 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 9604. సో ఇక్కడ మనకి ఏం రావాలి? 9604 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది బయటికి తీస్తే మనకి 98 కానీ 102 కానీ రావాలి. సో ఇందులో నుంచి కూడా మనము డిసైడ్ చేయాలి అని అంటే 98 102 అని. ఫస్ట్ 2 చూడండి 96 అని ఉంది. సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా మనకి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది 96? 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది, 10 స్క్వేర్ చేస్తే 100 వస్తుంది. బట్ 96 కన్నా 100 ఎక్కువ కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేట్ చేసేస్తే మనకి ఇక్కడ 98 స్క్వేర్ 9604 అనేది 98 స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో పీడీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 98. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If a plus b is 32 and a minus b whole square is 372, find the value of the product of a and b. So a plus b value మనకి 32 అని ఇచ్చారు. a minus b whole square 372 అయితే a into b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు ఒక ఫార్ములా తెలుసు, a plus b whole square minus of a minus b whole square is equal to 4 times of a into b అని. సో a plus b whole square 32 స్క్వేర్ చేస్తే ఫస్ట్ 32 స్క్వేర్ మైనస్ 372 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ
AB. Now unit digit చూస్తే 2 స్క్వేర్ అంటే 4 ఈ 2 హ్యాస్ ఇట్ ఈస్. సో 4 మైనస్ 2 అంటే 2. ఇక్కడ కూడా మనకి 2 రావాలి. 4తో ఒక వాల్యూని మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ డిజిట్ మనకి 2 రావాలి. ఆప్షన్స్ చూసినట్లయితే నౌ ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఉంది. 3 ఇంటూ 4 చేస్తే 12 వస్తుంది. సో 163 మన ఆన్సర్ అవ్వచ్చు. మిగతా ఆప్షన్స్ రాంగ్ అయినప్పుడే ఇది మన ఆన్సర్ అని చెప్పి డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ 1 ఉంది. 1 ఇంటూ 4 అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 5 ఇంటూ 4 అంటే యూనిట్ డిజిట్ 0. అగైన్ 1 ఇంటూ 4 అంటే యూనిట్ డిజిట్ 4. సో ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అయినాయి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 163 అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఇంటూ బికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, an article is sold for X rupees. If it is sold at 40% of this price, there is a loss of 50%. What is the percentage profit when it is sold for X rupees? సో ఒక ఆర్టికల్ని X రూపీస్కి సెల్ చేశారు. ఇఫ్ ఈ ఆర్టికల్ని X కాకుండా 40% ఆఫ్ ఈ సెల్లింగ్ ప్రైస్కి సెల్ చేస్తున్నట్లయితే వాళ్ళకి లాస్ 50% వచ్చేది. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనము కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుంటే ఆర్టికల్ని ఫస్ట్ ఎక్స్ రూపీస్కి సెల్ చేశారు కదా. సో ఇప్పుడు ఎక్స్ కాకుండా 40% ఆఫ్ ఎక్స్ అన్నారు. సో 40% ఆఫ్ ఎక్స్ని మనం 40% ఎలా రాయొచ్చు, 2/5 అని చెప్పి రాస్తాం. సో 2/5 ఆఫ్ ఎక్స్కి సెల్ చేస్తే లాస్ 50% వచ్చేది. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది లాస్ 50% వెళ్ళిపోతే రిమైనింగ్ 50%కి ఈక్వల్ అయింది కదా. సో 50% వాల్యూ అనేది 2/5 ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయితే కాస్ట్ ప్రైస్ మనము 100% అనుకుంటున్నాం. సో కాస్ట్ ప్రైస్ 100% అయినప్పుడే సెల్లింగ్ ప్రైస్ 50% ఉన్నప్పుడు లాస్ 50% వస్తుంది. సో 50% 2/5 ఆఫ్ ఎక్స్ అయితే 100% ఏమవుతుంది, 4/5 ఇంటూ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడి నుంచి మనము ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇలా రేషియోస్ తీసుకుంటే 4/5 అండ్ సెల్లింగ్ ప్రైస్ 1 యూనిట్ ఉంది. సో ఈ 5 ఈ సైడ్ వెళ్ళి మల్టిప్లై అయిపోతుంటే 4:5 వస్తుంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1 యూనిట్ అపాన్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 1/4 ఇంటూ 100 అంటే 25% ప్రాఫిట్ వచ్చింది ఇనీషియల్ ఎక్స్కి సెల్ చేసినప్పుడు ఆర్టికల్ని. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the population of a town in the year 1956 was 2,07,300. If its population increased in 2 successive decades by 20% in each decade, the population of the town in the year 1976 was. సో ఇక్కడ ఎవ్రీ 10 yearsకి ఒకసారి పాపులేషన్ 20% ఇంక్రీజ్ అవుతూ వస్తుంటే 1956లో 2,07,300 ఉంటే 1976 అంటే ఆఫ్టర్ 20 years పాపులేషన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 1956లో 2,07,300 ఉంది. సో 76కి రావాలి అంటే 2 times ఇంక్రీజ్ అవుతుంది కదా. 20%ని మనం ఎలా రాయొచ్చు, 1/5 అని రాస్తాం. సో ఇంక్రీజ్ అవుతుంది అని అంటే 6/5 అండ్ ఈ 6/5 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 ఇంటూ 5 అంటే 25. 25 ఇంటూ 8 ఈజ్ 200, క్యారీ 7. 25 ఇంటూ 2 ఈజ్ 50, క్యారీ 13. 25 ఇంటూ 5 ఈజ్ 125, క్యారీ 5. 25 ఇంటూ 2 ఈజ్ 50. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 6 ఇంటూ 6 అంటే 36. సో 6 ఇంటూ 2 అంటే 12. యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the length and breadth of a cuboid are 70 cm and 96 cm respectively. If its surface area is 1488 cm square, then what is the length of its diagonal? సో ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు క్యూబాయిడ్ది, సర్ఫేస్ ఏరియా ఇచ్చి మనల్ని లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సారీ, డయాగ్నల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే 2 times ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ టోటల్ అనేది 1488కి ఈక్వల్ అయితే సో లెంత్ అంటే ఎంత, 70, బ్రెడ్త్ వచ్చేసి 96 ప్లస్ బ్రెడ్త్ వచ్చేసి 96, హెచ్ తెలీదు, లెంత్ వచ్చేసి 70 కాబట్టి 70 ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 2 1s 2 7s 14, 2 4s 8, 2 4s 8. సో ఇక్కడ 96 ప్లస్ 70 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఈ సైడ్ ఉంచేసి టోటల్ని మనం ఈ సైడ్ సెండ్ చేస్తే మనకు
మనకి ఇక్కడ ఒక నెగటివ్ వాల్యూ వస్తుంది కదా, సో నెగటివ్ వాల్యూ రాదు కాబట్టి లెంత్ అనేది ఈ క్వశ్చన్లో ఆర్ ఈ ఆప్షన్స్లో మనకి ఎర్రర్ ఉంది. సో ఈ క్వశ్చన్ అనేది ఎర్రర్ కాబట్టి ఈ క్వశ్చన్ని మనము లీవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూ అంటే చూడండి, ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి కదా. 23 ప్లస్ 19 అంటే, సో 23 ప్లస్ 19 అంటే 42. 285 minus of 6 into 42 plus 83. Now 83 plus 285 రెండింటిని యాడ్ చేస్తే 368 minus 6 2s is 12, 6 4s 24 plus 1 అంటే 25. సో 368లో నుంచి 252 మైనస్ చేస్తే 611 116. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 11. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నంబర్ మనకి 11తో డివైడ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 11తో డివైడ్ అవ్వాలి అని అంటే ఆల్టర్నేట్ సమ్ డిజిట్ అనేది 0కి కానీ 11కి కానీ ఈక్వల్ అయి ఉండాలి. సో 11 మల్టిపుల్కి కానీ ఈక్వల్ అయి ఉండాలి. సో ఫస్ట్ 8 ప్లస్ 1 అంటే 9 మైనస్ 2 ప్లస్ 1 అంటే 3. 9లో నుంచి 3 మైనస్ చేస్తే 6. ఇది 0కి కానీ 11 మల్టిపుల్కి కానీ ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 0 ప్లస్ 4 అంటే 4, 4 ప్లస్ 1 అంటే 5. సో ఇక్కడ కూడా మనకి 0 కానీ 11 రాట్ల, ఆప్షన్ బి ఎలిమినేటెడ్. 6 ప్లస్ 2 అంటే 8, 5 ప్లస్ 2 అంటే 7, 1. ఇది కూడా 0 కానీ 11కి కానీ ఈక్వల్ కాదు. నెక్స్ట్ 7 ప్లస్ 9 అంటే 16, 1 ప్లస్ 4 అంటే 5, 16 మైనస్ 5 ఎంత 11. సో 11 మనకి 0 కానీ 11 కానీ రావాలి. సో ఇక్కడ 11 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, find the possible value of x if x power 4 minus 17x square plus 60 is 0. సో ఇక్కడ మనము x స్క్వేర్ y అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? y స్క్వేర్ మైనస్ 17y ప్లస్ 60 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి 60 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అని అంటే యాడ్ చేసినప్పుడు మనకి 17 రావాలి. సో ఫస్ట్ 30 ఇంటూ 2 చేస్తే 60, బట్ యాడ్ చేస్తే 17 మనకి ఇక్కడ 17 రావట్లేదు కాబట్టి నెక్స్ట్ 12 ఇంటూ 5 తీసుకోవచ్చా? సో మైనస్ 12 మైనస్ 5, 12 ఇంటూ 5 అంటే 60, మైనస్ 12 మైనస్ 5 మనం యాడ్ చేస్తే 17 వస్తుంది కాబట్టి y ఫ్యాక్టర్స్ వచ్చినాయి. y రూట్స్ ఏమవుతాయి? ప్లస్ 12 అండ్ ప్లస్ 5 అవుతాయి. మనకు కావాల్సింది ఎక్స్లో మనకి వాల్యూస్ కావాలి. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అనేది వైకి ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ y 12 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ 12. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ లేదా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12. నెక్స్ట్ ఇప్పుడు y వాల్యూ 5 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి రూట్ 5 లేదు, బట్ రూట్ 12 ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 6.7 centimeter high and the radius of its base is 17.6 centimeter. It is melted and recast into a new right circular cone with a base radius of 8.8 centimeter. Find the height of the new cone. సో ఇక్కడ ఒక రైట్ సర్క్యులర్ కోన్ని మెల్ట్ చేసి ఈ కోన్ రేడియస్ 17.6, ఇంకో కోన్ని ఫామ్ చేశారు. ఆ కోన్ రేడియస్ వచ్చేసి 8.8 సెంటీమీటర్ అయితే ఇప్పుడు న్యూ కోన్ హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయాలి కదా. ఫస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఈ ఫస్ట్ కోన్ ఒక వాల్యూమ్ వచ్చేసి పై r1 స్క్వేర్ h1 అనుకుందాం. సెకండ్ కోన్ వాల్యూమ్ ఏమవుతుంది? పై r2 స్క్వేర్ h2 కదా. సో ఇక్కడ నుంచి పై క్యాన్సిల్ చేస్తే ఫస్ట్ r1 స్క్వేర్ అంటే 17.6 ఇంటూ 17.6, హైట్ వచ్చేసి ఇక్కడ 6.7. సో ఇంటూ 67 తీసుకొని ఈ పాయింట్స్ని కూడా ఎలిమినేట్ చేసేసి మనము డైరెక్ట్గా డివైడెడ్ బై 1000 అని చెప్పి తీసుకుందాం. సో ఈ పాయింట్స్ లేకపోతే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ప్రాబ్లమ్ని. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ న్యూ సర్క్యులర్ కోన్ ఈజ్ 88. సో 8.8ని మనము 88 ఇంటూ 88 డివైడెడ్ బై 100 ఇంటూ h2. సో ఇక్కడ నుంచి ఈ 100 అండ్ ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 11 1s 11 6 is 66, 11 8s is 88,
సిమిలర్గా 11 16s 176, 11 8s is 88. Now 8 1s 8 2s, 8 1s 8 2s. So height is equal to చూడండి 67 into 4 divided by 10. So 67 into 4 అంటే 4 7s is 28, 4 6 24 plus 2 అంటే 26. So 26.8. Option D is our answer. Next. 2 taps can fill a cistern in 3 hours and 36 hours respectively. A third tap can empty it in 4 hours. How long will it take to fill 2/3 of the empty cistern if all of them are opened together? So ఇక్కడ 2 taps ఒక సిస్టర్ని ని ఒక ట్యాప్ వచ్చేసి 3 hours లో, ఇంకో ట్యాప్ 36 hours లో ఫిల్ చేస్తుంటే థర్డ్ ట్యాప్ ఎంప్టీ చేసే పైప్ ఇది 4 hours లో ఎంప్టీ చేస్తుంది. సో ఈ మూడు కలిసి వర్క్ చేస్తుంటే 2/3 ఆఫ్ ద సిస్టర్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఫిల్ చేసే పైప్స్ ఏ బి. ఏకేమో 3 hours, బికి 36 hours కదా. ఇప్పుడు సి వచ్చేసి ఎంప్టీ చేసే పైప్, దీనికి 4 hours టైం పడుతుంది. సో ఈ 3కి 36కి అండ్ 4కి ఎల్సిఎం తీసుకుంటే 36. 3 into 12 is 36 into 1, 4 9s 36. ఇది ఎంప్టీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ మైనస్ అవుతుంది. టోటల్ వర్క్ ఎంత 36, బట్ మనకు కావాల్సింది జస్ట్ 2/3 ఆఫ్ ద వర్క్. సో 36 into 2/3. ఇప్పుడు ఈ 3 ట్యాప్స్ ఆన్లో ఉంటే ఎఫిషియన్సీ చూడండి 12 plus 1 అంటే 13. 13లో నుంచి మనం 9 మైనస్ చేస్తే ఎంత 4. సో 4 units ఆఫ్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే 3 1s 3 12s is 36, 4 1s 4 3s is 12. సో 3 into 2 అంటే 6 hours ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్. సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మోడ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అయింది. సో ఫస్ట్ 27 చూస్తే 1 time 2 time రిపీట్ అయింది. ఓకే, 31 వచ్చేసి 1 and 2, సో 2 times. 25 1 time 2 time, సో 25 కూడా 2 times. అన్ని 2 times రిపీట్ అయినాయి కాబట్టి మోడ్ మనకి ఖచ్చితంగా 21 అవుతుంది. చూడండి 1 2 3, సో 21 3 times రిపీట్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 9,10,000 rupees is invested for a year at 2% per annum compounded half yearly, find the compound interest. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 9,10,000 rupees ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అన్నారు. 1 yearకి మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 2 చేస్తాం కదా. 2% డివైడెడ్ బై 2 అంటే 1%. సో టైం పీరియడ్ ఇక్కడ 1 into 2 చేస్తే 2 years. అంటే ఇక్కడ 9,10,000 rupees మీద ఫస్ట్ 1% అంటే ఎంత వస్తుంది 9,100 వస్తుంది. అగైన్ 1% అంటే 91. సో ఇక్కడ ఓన్లీ మనం నడుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు అనేవి 2:1 రేషియోలో ఉంటుంది. సో నౌ 2 1s is 2, 2 9s is 18, 18,200 ప్లస్ 91 రెండింటిని యాడ్ చేస్తే 18,291 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 1/3 of a journey is covered at a speed of 67 km/h. The next 1/3 of the journey is covered at a speed of 66 km/h and the remaining journey is covered at a speed of 17 km/h. The average speed for the entire journey is. సో ఇక్కడ టోటల్గా 3 units ఆఫ్ జర్నీ అని చెప్పి తీసుకుందాం. టోటల్ డిస్టెన్స్ 3 units అయితే యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 1/3 67 స్పీడ్, నెక్స్ట్ 1/3 66, రిమైనింగ్ 1/3 వచ్చేసి 17 స్పీడ్తో వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ ఎంత. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3 units కదా. టోటల్ టైం అంటే సో 1/3, 3 unitsలో 1/3 అంటే 1 unit అవుతుంది. సో ఈ 1 unit వచ్చేసి 67, నెక్స్ట్ 1 unit ఏమో 66, ఫైనల్గా రిమైనింగ్ ఇంకా 1 unit ఉంటుంది. ఇది 17 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో 3 డివైడెడ్ బై ఎల్సిఎం తీసుకుంటే 67, 66 అండ్ 17కి 67 into 66 into 17 ఎల్సిఎం వస్తుంది కదా. ఈ టోటల్ మనకి
న్యూమరేటర్లో మల్టిప్లై అయిపోతుంది. సో 67 ఇంటూ 66 ఇంటూ 17. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 ఉంది. సో 67 ఇంటూ 66 ఇంటూ 17 మల్టిప్లై చేస్తామా? నెక్స్ట్ 66 ఉంది కాబట్టి 67 ఇంటూ 17తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 17 ఉంది కాబట్టి 67 ఇంటూ 66తో మల్టిప్లై చేస్తే, సో ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో మనకి 66 ఉంది. ఈ 66ని ఈ 66 అండ్ ఈ 66 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ 67ని కూడా మనం అప్రాక్సిమేట్గా 66 అనుకొని ఈ టర్మ్ను కూడా క్యాన్సిల్ చేద్దాం. సో జస్ట్ కొంచెమే కదా ఎక్కువ ఉంది, అప్రాక్సిమేషన్ని యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 17 ఉందా? సో 17 ఈ 17 క్యాన్సిల్. ఇక్కడ 67 ఉంది. సో 67ని మనం 68 అనుకుంటే 17 ఇంటూ 4 అంటే 68 కదా. సో చూడండి ఇక్కడ కూడా మనం జస్ట్ అప్రాక్సిమేట్గా 68 తీసుకొని క్యాన్సిల్ చేసాం. సో ఈ టోటల్ 1, ఇక్కడ మనకి 1 అండ్ 4. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 + 2 అంటే 6. సో 3 ఇంటూ 67 డివైడెడ్ బై 6. 6 ones. ఇక్కడ 67ని కూడా మనం అప్రాక్సిమేట్గా 66 అనుకుంటే 6 ఇంటూ 11 ఈజ్ 66. 11 ఇంటూ 3 అంటే 33. సో మనకు ఆన్సర్ అనేది 33 పాయింట్ సమ్ వాల్యూ ఉండాలి. 33.7 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనము మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అప్రాక్సిమేట్గా సాల్వ్ చేస్తే మనము అప్రాక్సిమేట్గా ఆన్సర్ని మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. Find the area of the sector of a circle with a diameter 14 cm if the arc of the sector makes an angle of 120 degree at the center of the circle. So first ఇక్కడ మనము ఒక సర్కిల్ని ఇలా డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్లో ఒక సెక్టార్ని డ్రా చేస్తే ఈ సెక్టార్ ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాంగిల్ 120 డిగ్రీ అన్నారు. సో ఫస్ట్ సర్కిల్ ఏరియా అంటే πr² కదా. ఇలాగా మనకి సెక్టార్ అన్నప్పుడు θ/ 360 చేయాలి అంతే. సో పై అంటే 22/7. ఆర్ డయామీటర్ 14 అన్నప్పుడు రేడియస్ ఏమవుతుంది? ఇందులో హాఫ్ కాబట్టి 7² ఇంటూ θ అంటే 120 డివైడెడ్ బై 360. ఈ 0 క్యాన్సిల్. 12 ones 12 3s. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 7 అంటే 154 డివైడెడ్ బై 3. 3 5s 15. 3 1s is 3. అగైన్ 3 3s 9. సో 51.33. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంది కాబట్టి 0.33ని మనము 1/3ని 0.333 అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ 51 1/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Find the greatest number by which when the numbers 247 and 189 are divided, it leaves reminders 3 and 6 respectively. సో ఒక నంబర్ 247ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. అంటే 244ని కంప్లీట్గా డివైడ్ చేసింది కదా. సిమిలర్గా 189ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 6 వస్తుందంటే 189లో 6 మైనస్ చేస్తే 183. 183ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. సో ఈ రెండు నంబర్స్ని డివైడ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 244 అండ్ 183 ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఫస్ట్ ఆప్షన్స్ని చూసినట్లయితే ఇక్కడ 244 183. సో 183 ఇంటూ ఇక్కడ చూడండి కనపడుతుంది 61 ఇంటూ 3 చేస్తే మనము 183 వస్తుందా. సిమిలర్గా 61 ఇంటూ 4 చేస్తే 244 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. There are two sections A and B of a class consisting of 22 and 44 students respectively. If the average weight of section A is 40 kg and that of section B is 37 kg, find the average weight of the whole class. సో ఇక్కడ ఓవరాల్గా 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ వచ్చేసి 22 స్టూడెంట్స్ ఉన్నారు. సెక్షన్ బిలో 44 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ సెక్షన్ ఏ సెక్షన్లో యావరేజ్ వెయిట్ 40, బి సెక్షన్లో యావరేజ్ వెయిట్ 37 అయితే ఓవరాల్గా మనకి ఈ రెండు సెక్షన్స్ కలిపి యావరేజ్ వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ క్వాంటిటీకి రేషియో తీసుకుంటే 22 ones 22 2s is 44. సో మనము యావరేజ్గా
ఇక్కడ యావరేజ్ 40 అండ్ ఇక్కడ 37 అన్నారు కదా. సో యావరేజ్ 40 అని చెప్పి తీసుకుంటే ఇక్కడ 37 అనేది 40 కన్నా ఎంత లెస్ ఉంది, 3 లెస్ ఉంది. సో మనము 3 × 2 అంటే 6, ఈ 6ని మైనస్ చేసి టోటల్గా 1 + 2 అంటే ఈ 3 మెంబర్స్కి డివైడ్ చేస్తే, సో 3 1s 3 2s, 40 మైనస్ ఆఫ్ 2 అంటే 40 మైనస్ 2 అంటే 38. ఓవరాల్ మనకి హోల్ క్లాస్ యావరేజ్ వచ్చేసి 38. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఉమెన్ ట్రావెల్డ్ at a speed of 20 meter per minute for 80 minutes and at a speed of 65 meter per minute for 70 minutes. Her average speed is. సో ఒక ఉమెన్ 20 స్పీడ్తో 80 minutes ట్రావెల్ చేశారు. అగైన్ 65 స్పీడ్తో 70 minutes ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో డిస్టెన్స్ అంటే ఏంది, స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ చూడండి, 20 స్పీడ్తో 80 minutes, నెక్స్ట్ 65 స్పీడ్తో 70 minutes ట్రావెల్ చేస్తే టోటల్ టైం ఏమవుతుంది, 80 + 70 దట్ ఈస్ 150 minutes. సో ఇక్కడ నుంచి మనము 10 కామన్ తీసుకుంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. నవ్ ఇక్కడ 20 × 8 ప్లస్ 65 × 7 డివైడెడ్ బై 15. యూనిట్ డిజిట్ చూస్తే 0 × 8 అంటే 0 ప్లస్ 7 × 5 అంటే 35 డివైడెడ్ బై 15. సో 5 ఇంటూ సమ్ వాల్యూ చేసినప్పుడు మనకి యూనిట్ డిజిట్ 5 రావాలి. ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ 5 కదా. సో 5 × 7 చేస్తే 35, యూనిట్ డిజిట్ 5 వస్తుంది. నెక్స్ట్ 5 × 5 చేస్తే యూనిట్ డిజిట్ 25, 5 వస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్లో కూడా మనకి 5 వస్తుంది. 5 × 1 చేసినా 5 వస్తుంది. సో మనం యూనిట్ డిజిట్ మెథడ్తో ఇక్కడ సాల్వ్ చేయలేం కాబట్టి సాల్వ్ చేద్దాం. సమ్ని సాల్వ్ చేద్దాం. 2 × 8 అంటే 160. నౌ 7 5s is 35, క్యారీ 3. 7 6 42 + 3 అంటే 45 డివైడెడ్ బై 15. సో 455 + 160 అంటే 615 డివైడెడ్ బై 15. 15 × 4, 15 1s is 15. సో 41. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ సమ్ని మనం యూనిట్ డిజిట్ మెథడ్తో సాల్వ్ చేయలేకపోయాం బికాస్ ఆప్షన్స్ అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 3 tan A is 4, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో tan A వాల్యూ మనకి 4/3 అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, A - B × A + B అంటే మనం 1 - sec² A రాయొచ్చా. నెక్స్ట్ ఇక్కడ 1 - cosec² A అని చెప్పి రాయొచ్చు. మనకి ఫార్ములాస్ తెలుసు. sec² A - tan² A అనేది 1కి ఈక్వల్ అయింది. సో 1 - sec² Aని ఎలా రాస్తాము, -tan² A అని రాయొచ్చా. అగైన్ cosec² A - cot² A అనేది 1కి ఈక్వల్ అయితే ఇక్కడ 1 - cosec² A అన్నారు అంటే -cot² Aకి ఈక్వల్ అవుతుంది. సో ఈ మైనస్ క్యాన్సిల్. tan A వాల్యూ తెలుసు, cot A వాల్యూ ఏమవుతుంది, జస్ట్ రెసిప్రోకల్ అవుతుంది అంటే 3/4 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే tan² A అంటే 4/3 దట్ ఈస్ 16/9 అవుతుంది. సిమిలర్గా cot A². సో ఇక్కడ 3/4 కాస్త మనం ఎలా రాయొచ్చు, 9, ఇక్కడ 3² అంటే 9 డివైడెడ్ బై 4 ఈ సైడ్ వెళ్ళి మల్టిప్లై అయిపోయి 16 అవుతుంది. సో 256/81 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 600 bananas were distributed among 3 monkeys in the ratio 1/14 = 1/2 = 9/3 respectively, how many bananas did the third monkey get? సో ఇక్కడ 600 bananas 3 monkeysకి డిస్ట్రిబ్యూట్ చేసి థర్డ్ మంకీకి ఎన్ని బనానాస్ వచ్చినాయి. రేషియో చూడండి, 1/14 = 1/2 = 9/3 అంటే 3 1s 3 3s. సో 3 అవుతుంది కదా. ఈ టోటల్ని మనము 14తో మల్టిప్లై చేస్తే 1:2 × 7 is 14. సో 7:3 × 14 అంటే 42. ఈ రేషియో వస్తుంది. సో టోటల్ యాడ్ చేస్తే 1 + 7 8, 8 + 42 అంటే 50. సో 50 యూనిట్స్ అనేది 600 బనానాస్కి ఈక్వల్ అయితే థర్డ్ మంకీకి 42 యూనిట్స్ వచ్చింది. సో ఈ 0 క్యాన్సిల్, 5 1s 5 12s, 2 × 2 అంటే 4, యూనిట్ డిజిట్ 4 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్.
నెక్స్ట్, the population of a village was 1,10,000. It increased by 5% in the first year and increased by 30% in the second year. Its population after 2 years is. So ikkada population of village present ikkada 1,10,000 unte every year manaki 5% increase అవుతూ వస్తుంది. ఆఫ్టర్ 2 years ఎంత పాపులేషన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 30% ఇంక్రీజ్ అవుతుంటే. సో ఫస్ట్ ప్రెసెంట్ పాపులేషన్ 1,10,000, 5% ఇంక్రీజ్ అవుతుంది అంటే 21/20 అవుతుందా? 30% ఇంక్రీజ్ అవుతుందంటే 13/10. సో 30% 3/10 రాస్తాం. 10 మీద 3 ఇంక్రీజ్ అయితే 13 అవుతుంది కదా. సో ఈ 2 zeros క్యాన్సిల్. 2 5 10, 2 5 10, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ 550ని మనము 11 into 50 into 21 into 13 అని రాయొచ్చా? సో ఈ 0 మనం ఈ సైడ్ రాసేస్తే నా యూనిట్ డిజిట్ చూడండి. 1 into 5 అంటే 5, 5 into 1 అంటే 5, 5 into 3 అంటే 15. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 50 ఉండాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ 50 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a booster pump can be used for filling as well as for emptying a tank. The capacity of the tank is 1800 meter cube. The emptying capacity of the tank is 10 meter cube per minute, higher than its filling capacity, and the pump needs 6 minutes lesser to empty the tank than it needs to fill it. What is the filling capacity of the pump in meter cube per minute? సో ఇక్కడ ఒక బూస్టర్ పంప్ ఉంది. ఈ పంప్ అనేది ట్యాంక్ని ఫిల్ చేయగలదు, ఎంటీ కూడా చేయగలదు. అందుకే దానికి బూస్టర్ పంప్ అని చెప్పి నేమ్ ఇచ్చారు. సో అయితే ఈ బూస్టర్ పంప్ కెపాసిటీ ఏంటంటే ఎంటీ చేసేటప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫిల్ చేసే కెపాసిటీ కన్నా ఎంటీ చేసే కెపాసిటీ 10 మీటర్ క్యూబ్ పర్ మినిట్. సో ఈ స్పీడ్ అనేది 10 ఎక్స్ట్రా ఉంటే, అండ్ టైం కూడా మనకి ఎంటీ చేసే టైం అనేది ఫిల్ చేసే టైం కన్నా 6 minutes ఎక్స్ట్రా. సో మనల్ని అడుగుతుంది ఫిల్లింగ్ చేసే కెపాసిటీ, పంప్ ఫిల్ చేసే కెపాసిటీ అనేది ఎంత ఈ పంప్ది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫిల్లింగ్ కెపాసిటీ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. సో కెపాసిటీ ఆఫ్ ఫిల్లింగ్ పైప్ ఒక కెపాసిటీ ఎక్స్ అని తీసుకుంటే, ఎంటీ చేసే పైప్ కెపాసిటీ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఎక్స్ట్రా కదా, 10 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ 10 అయింది. నౌ టైం కూడా చూసుకున్నట్లయితే టోటల్ మనకి ట్యాంక్ కెపాసిటీ ఎంత? 1800. సో 1800 డివైడెడ్ బై ఈ కెపాసిటీ, ఇది టైం. సిమిలర్గా ఇక్కడ 1800 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 10. సో ఈ టోటల్ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 6 వస్తుంది. 6 minutes అనేది డిఫరెన్స్ వస్తుంది. నౌ ఈ టోటల్ని మనము డివైడ్ బై 6 చేస్తే ఎంత వస్తుంది? 300 బై ఎక్స్ మైనస్ 300 బై ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎలా ఉండాలి అంటే వాల్యూ, సపోజ్ ఇది ఏ బి అని అనుకుంటే ఏ మైనస్ బి చేసినప్పుడు 1 రావాలి. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనము చూడండి ఇక్కడ 100 ఉంది అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది కదా. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో వాల్యూ అనేది ఖచ్చితంగా మనము ఇంటీజర్ అయి ఉండాలి. అంటే 300ని కంప్లీట్గా డివైడ్ చేసే వాల్యూ అయి ఉండాలి. సో ఇక్కడ 27ని ప్లేస్ చేయలేం కదా, అండ్ 18ని ప్లేస్ చేయలేం. సో 65 50 అని అనుకుంటే ఫస్ట్ మనము ఎక్స్ ప్లేస్లో 50ని సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఎక్స్ ప్లేస్లో 50 తీసుకుంటే 300 బై 50 మైనస్ 300 బై 50 ప్లస్ 10 అంటే 60. ఈ 0 క్యాన్సిల్. 5 1s 5 6 is 30, 6 1 6 5 30. చూడండి 1 వస్తుంది. సో ఎక్స్ ప్లేస్లో మనం 50ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఈజ్ గ్రేటెస్ట్? సో ఇక్కడ ఇచ్చిన రేషియోస్లో ఏది గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 18:37 అని ఉంది. నౌ 18 1s 18 2s 36 కదా. ఇక్కడ రేషియో మనకి 1:2 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 23:25. సో 23 1s is 23, 1:1 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 25:26. సో 25 1s is 25. సో ఈ రెండు మనకి చూడండి ఏదైతే డినామినేటర్ తక్కువ ఉంటుందో అదే మనకి లార్జెస్ట్ రేషియో ఇది. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి 1 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ది కూడా ఒకసారి చూద్దాం.
13:32. సో 13 1s 13 2s 26. సో 2 పాయింట్ సమ్ వాల్యూ. ఈ రెండు స్మాల్ రేషియోస్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండిట్లో మనము డిసైడ్ చేయాలంటే నెక్స్ట్ వాల్యూ కూడా చూద్దాం. సో 23 1s is 23, ఇంకా 2 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని ఇక్కడ మనం 0 యాడ్ చేసి ఇంకో 0 తీసుకుంటే 0 తీసుకోవచ్చు. నౌ 23 into 8 is 184. సో 1.08 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 25 1s is 25, 1 రిమైండర్ ఉంటుంది. పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 యాడ్ చేసి సో 1 more 0 తీసుకొని 0 యాడ్ చేస్తే 25 into 4 అంటే 100. సో ఇక్కడ 1.08 1.04 ఈ రెండింటిని కంపేర్ చేస్తే లెస్ అనేది 1.04 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 25:26 ఈజ్ ద లార్జెస్ట్ రేషియో. ఓకే, నెక్స్ట్. The successive discounts of 24%, 18% and 20% are equivalent to a single discount of. So ఇక్కడ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 24 and 18 కి చూస్తే -24 -18 మైనస్ ఇంటూ మైనస్ అంటే +24 into 18 divided by 100. సో 24 and 18 ని యాడ్ చేస్తే -42 ప్లస్ 18 into 4 అంటే 72, 2 క్యారీ 7, 18 into 2 అంటే 36 ప్లస్ 7 ని యాడ్ చేస్తే 43 డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 4.32. ఇప్పుడు 42లో నుంచి 5ని మైనస్ చేస్తే 37, 100 - 32 అంటే 68. సో 37.68. ఇప్పుడు ఈ 37.68కి అండ్ 20కి ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే 37.68 into 20 డివైడెడ్ బై 100. సో రెండింటిని యాడ్ చేస్తే -57.68. నెక్స్ట్ ప్లస్ ఈ 0 క్యాన్సిల్. 2 8s is 16, 2 6 12 plus 1 అంటే 13, 2 7s 14 plus 1 అంటే 15, 2 3 6 plus 1 అంటే 7. ఇక్కడ ఆల్రెడీ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది, అగైన్ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 7.536 వస్తుంది. సో ఇప్పుడు చూడండి 57.68లో నుంచి 7.536ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే 10 - 6 అంటే 4, నెక్స్ట్ 7 - 3 అంటే 4, 6 - 5 అంటే 1. సో 50.1444. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి ఈక్వివాలెంట్ డిస్కౌంట్ 50.14% వస్తుంది. నెక్స్ట్, the sum of the perimeter of two cubes, the length of whose edges are x centimeters and y centimeters respectively is 300 centimeter and the product of edges x and y is 156 centimeter square. Find the sum of the volume of both cubes. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక 2 క్యూబ్స్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఈ 2 క్యూబ్స్లో ఈ క్యూబ్ ఎడ్జ్ వచ్చేసి ఎక్స్, ఈ క్యూబ్ ఎడ్జ్ వై అని చెప్పి అంటున్నారు. నౌ సమ్ ఆఫ్ ద పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఒక క్యూబ్కి మనకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? 12 ఎడ్జెస్ ఉంటాయి కదా. సో ఈ క్యూబ్ ఏ క్యూబ్ బి క్యూబ్ అనుకుంటే ఏ క్యూబ్ పెరిమీటర్ ఏమవుతుంది? 12 times ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ 12 times ఆఫ్ వై. ఈ రెండింటిని సమ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 300 వాల్యూ వస్తుంది. నౌ 12తో డివైడ్ చేస్తే 12 2s is 24 కదా. సో ఫస్ట్ చూడండి x + y = 12 into 2 అంటే 24, 6 క్యారీ, 12 5s is 60. సో x + y వాల్యూ 25 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నారు? ప్రొడక్ట్ ఆఫ్ ఎడ్జెస్ x into y is 156. సో x into y చేస్తే 156 వస్తుంది. సమ్ ఆఫ్ ద వాల్యూమ్. వాల్యూమ్ ఏమవుతుంది ఇక్కడ? ఎక్స్ క్యూబ్ కదా. ఈ క్యూబ్ వాల్యూమ్ అంటే వై క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఫార్ములా తెలుసు కదా మనకి. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 3 times ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ అవుతుంది. నౌ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై అంటే 25. సో 25 క్యూబ్ మైనస్ ఆఫ్ 3 into 156 ఇంటూ 25. యూనిట్ డిజిట్ చూస్తే సో ఇక్కడ 5 క్యూబ్ అంటే 5 కదా, మైనస్ 3 into 6 అంటే 18, 8 into 5 అంటే 40, యూనిట్ డిజిట్ 0. సో 5 - 0 ఈజ్ 5.
యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Kavita buys 2 apples and 5 mangoes for 239 rupees. When the cost of an apple is decreased by 50% and that of a mango remains the same, then the cost of 2 apples and 2 mangoes is 184. What is the original cost of 8 apples and 8 mangoes? So Kavita initial ga first ikkada 2 apples and 5 mangoes తీసుకుంది. వీటి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 239 రూపీస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ యాపిల్ అనేది 50% రెడ్యూస్ అయితే, సో ఇప్పుడు ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యాపిల్ ఏ అండ్ 1 మ్యాంగో ఎం అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు 50% రెడ్యూస్ అయితే ఏమొస్తుంది, యాపిల్ ప్రైస్ A/2 అవుతుంది కదా. సో ఇలా రెడ్యూస్ అయినాక ఆమె 2 యాపిల్స్ని తీసుకుంది. నెక్స్ట్ 4 మ్యాంగోస్, ఇక్కడ మ్యాంగో ప్రైస్ అనేది చేంజ్ అవ్వాల, అలానే ఉంది. సో 4 మ్యాంగోస్ తీసుకుంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 184 పడుతుంది. ఈ టూ క్యాన్సిల్ చేస్తే A ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ టు 184. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 2a ఉంది కాబట్టి ఈ టోటల్కి మనము ఇంటూ 2 చేసి ఇక్కడ రాద్దాం. సో 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ 8m ఈజ్ ఈక్వల్ టు 2 4s 8, 2 8s 16, 2 1s 2 ప్లస్ 1 అంటే 3. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అయిపోయి మైనస్ 3 టైమ్స్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు, నౌ 368లో నుంచి 239ని మైనస్ చేస్తే 18 మైనస్ 9 అంటే 9. ఇక్కడ 5 మైనస్ 3 అంటే 2, 3 మైనస్ 2 అంటే 1. సో మైనస్ 129. m ఈజ్ ఈక్వల్ టు 3 4s 12, 3 3s 9 కదా. సో ఇక్కడి నుంచి మనము m వాల్యూ 43 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాము. ఈ వాల్యూ మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 184 minus of 43 into 4. So 184 minus 4 3s is 12, 4 4 16 plus 1 అంటే 17. సో 84లో నుంచి 72 మైనస్ చేస్తే ఎంత, 12. సో ఈచ్ యాపిల్ కాస్ట్ ప్రైస్ 12 రూపీస్, ఈచ్ మ్యాంగో కాస్ట్ ప్రైస్ 43 రూపీస్. ఇప్పుడు మనం అడుగుతుంది 8 యాపిల్స్ అండ్ 8 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ ఎంత అని. సో ఫస్ట్ 8 యాపిల్స్ ప్లస్ 8 మ్యాంగోస్, 8ని కామన్ తీసుకుంటే a ప్లస్ m. సో a వచ్చేసి 12, 12 ప్లస్ 43 అంటే 55. సో 8 ఇంటూ 55 చేస్తే 8 5 40, 40 ప్లస్ 4 అంటే 44, 440 రూపీస్ పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. సో ఇక్కడ మనము ఆల్ 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేసాము. ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్వి పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ సెక్షన్లో సెర్చ్ చేయండి. ఓకే, నౌ సో టెలిగ్రామ్ లింక్ అండ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.